Hi friends, welcome back. Myself Atish Jain. Friends, ఈ రోజు నుండి మనం C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్ట్రింగ్ హ్యాండ్లింగ్ అన్న కాన్సెప్ట్ తోటి వర్క్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కూడా. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈరోజు సెషన్ ఒక ఎజెండా ఏంటంటే ఇంట్రడక్షన్ టు స్ట్రింగ్స్ అండ్ స్ట్రింగ్ డిక్లరేషన్స్ అండ్ ఇనిషియలైజేషన్స్. బట్ యాక్చువల్ టాపిక్ని స్టార్ట్ చేసే ముందు నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్తాను. మనం కొన్ని సెషన్స్ ముందు ఎరేస్ని స్టార్ట్ చేసాము. ఎరేస్ని స్టార్ట్ చేసేటప్పుడు నేను ఏమన్నానంటే arrays are of two types, numeric arrays and character arrays. Means group of numbers referred with one single variable name is known as a numeric array. Okay? And group of characters referred with one single name is known as a character array. ఇది numeric arrays కి character arrays కి definition. Arrays are declared in two ways. One dimensional declaration, or which is also known as single dimensional array declaration. Second ఏంటంటే మల్టీ డైమెన్షనల్ array declaration అని అర్థం. ఓకే, సో ఇప్పుడు వరకు మనం చూసిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే సింగిల్ డైమెన్షనల్ అండ్ మల్టీ డైమెన్షనల్ న్యూమరిక్ అరేస్ తోటి వర్క్ చేసాం. సో ఇప్పుడు న్యూమరిక్ అరేస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టార్ట్ చేయవలసిన కాన్సెప్ట్ ఏంటి? క్యారెక్టర్ అరేస్, ఇజంట్ ఇట్? సో చాలామంది ఏమనుకుంటారంటే క్యారెక్టర్ అరేస్ని మాకు స్కిప్ చేయడం జరిగింది, క్యారెక్టర్ అరేస్ మాకు చెప్పలేదు. ఫ్రెండ్స్, అది కాదు, స్లోగా మీకే అర్థమవుతుంది. సో ఇంట్రొడక్షన్ టు స్ట్రింగ్స్. వాట్ ఈజ్ ఎ స్ట్రింగ్? గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ referred with one single name is known as a character array. Character arrays are also known as strings. Yes, ఈ పాయింట్కి మీకు అర్థమై ఉంటుంది. స్ట్రింగ్స్ అన్న క్యారెక్టర్ అరేస్ అన్న రెండు ఒకటే అని అర్థం. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం ఒక క్యారెక్టర్ అరే అంటాము అండ్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్ట్రింగ్ అని కూడా అంటాం. సో ఫ్రెండ్స్, ఏమవుతుందంటే చాలా చోట్ల కాలేజెస్లో స్ట్రింగ్ హ్యాండ్లింగ్ అని హెడ్డింగ్ పెట్టి మొత్తం కాన్సెప్ట్ చెప్పిన తర్వాత స్టూడెంట్ ఏమంటాడంటే మాకు క్యారెక్టర్ అరేస్ చెప్పలేదు అంటారు. కొన్ని చోట్ల క్యారెక్టర్ అరేస్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టి మొత్తం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే మాకు స్ట్రింగ్స్ గురించి చెప్పలేదు. ఫ్రెండ్స్, అట్లీస్ట్ మీరైతే అలా అనుకోకండి. క్యారెక్టర్ అరేస్ అన్న స్ట్రింగ్స్ అన్న రెండు ఒకటే. A string in C is defined as one dimensional array of characters terminated by null character. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి నల్ క్యారెక్టర్ అన్న పదాన్ని. ఎందుకంటే స్ట్రింగ్ అనేది నల్ క్యారెక్టర్ తోటి టెర్మినేట్ అవడం జరుగుతుంది. టెర్మినేట్ అవడం అంటే ఎండ్ అవడం జరుగుతుంది అని అర్థం. ఇజ్ ఇట్ క్లియర్? అంటే ఒక స్ట్రింగ్ని మనం స్టోర్ చేయగానే ఆ స్ట్రింగ్ చివరిలో మనకి నల్ క్యారెక్టర్ స్టోర్ అవడం అనేది జరుగుతుంది. సో నల్ క్యారెక్టర్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఎలా రాస్తామంటే మనం బ్యాక్వర్డ్ స్లాష్ రాసి దాని తర్వాత 0 రాస్తాం. సో ఇది చూడడానికి రెండు క్యారెక్టర్స్ కింద ఉన్న వీటిల్ని మన కంపైలర్ ఒక క్యారెక్టర్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్, ద క్యారెక్టర్ అరే ఆర్ స్ట్రింగ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ టెక్స్ట్ డేటా సచ్ యాజ్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్. మీన్స్ మన ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్లో ఎక్కడెక్కడైతే కనుక వర్డ్స్ని కానీ సెంటెన్సెస్ని కానీ రీడ్ చేయవలసిన అవసరం ఉందో అక్కడ మనం ఈ క్యారెక్టర్ అరేస్ తోటి వర్క్ చేస్తాం, లేదా మనం స్ట్రింగ్స్ తోటి వర్క్ చేస్తామని చెప్పచ్చు. Each character in the character array occupies one byte of space in the
మెయిన్ మెమరీ. మీన్స్ మీరు ఒక క్యారెక్టర్ అని డిక్లేర్ చేసి దాంట్లో 50 క్యారెక్టర్స్కి సరిపడా సైజ్ ఇస్తే దానికి అర్థం ఆ వేరియబుల్ అనేది మెమరీలో 50 బైట్స్ని ఆక్యుపై చేస్తుందని అర్థం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ క్యారెక్టర్ ఇన్ ద క్యారెక్టర్ అరే ఈజ్ ఎట్ ఇండెక్స్ 0. మీన్స్ మీ క్యారెక్టర్ అరేలో ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఇండెక్స్ 0లో ఉంటుంది. ఓకే, అండ్ లాస్ట్ క్యారెక్టర్ ఏముంటుంది? లాస్ట్ క్యారెక్టర్ నల్ క్యారెక్టర్ ఉంటుంది. ఆల్వేస్ ద లాస్ట్ క్యారెక్టర్ ఈజ్ నల్ క్యారెక్టర్ ఇన్ యువర్ క్యారెక్టర్ అరే. నెక్స్ట్ ఫ్రెండ్స్, మీరు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్ట్రింగ్స్ అన్న క్యారెక్టర్ అరేస్ అని అర్థం, లేదా క్యారెక్టర్ అరేస్ అన్న స్ట్రింగ్స్ అని అర్థం. ఇదైతే కనుక అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? నెక్స్ట్, స్ట్రింగ్ ఆర్ క్యారెక్టర్ అరే డిక్లరేషన్ అసలు ఎలా డిక్లేర్ చేయాలి? సో క్యారెక్టర్ అరేస్ ఆర్ వీ కెన్ సే స్ట్రింగ్స్ are also declared in two ways. One is single dimensional character array declaration. Second one is multi-dimensional character array declaration. So initially మనం ఏంటంటే సింగిల్ డైమెన్షనల్ క్యారెక్టర్ అరే తోటి వర్క్ చేస్తాము. ఓకేనా? సో సింగిల్ డైమెన్షనల్ క్యారెక్టర్ అరేని ఎలా డిక్లేర్ చేయాలంటే సింటాక్స్ ఇది. క్యారెక్టర్ అనేది డేటా టైప్ మనకి, దాని తర్వాత వేరియబుల్ నేమ్, దాని తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్లో సైజ్. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిన చూడండి ఒకసారి. క్యారెక్టర్ నేమ్ ఆఫ్ 50. సో ఇది చూడగానే మీకు ఏమనిపిస్తుంది? సార్ ఆల్రెడీ ఇది మనం వర్క్ చేస్తాం కదా. సి లాంగ్వేజ్ని మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఒక ప్రోగ్రామ్ చెప్పారు. ఏంటది? రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ ఏ నేమ్ అండ్ డిస్ప్లే ద సేమ్ అని చెప్పి. ఎస్ ఫ్రెండ్స్, నేను మీకు ఇదే కాన్సెప్ట్ని చెప్పాను. నేను ఎలా స్టార్ట్ చేశానంటే ఫస్ట్ మనం ఒక క్యారెక్టర్ని ఎలా డిక్లేర్ చేయాలి అన్న కాన్సెప్ట్ తోటి స్టార్ట్ చేశాను. సో క్యారెక్టర్ సిహెచ్ అన్నాం. సో మెమరీలో ఎన్ని బైట్స్ అలొకేట్ అవుతుంది? 1 బైట్ మాత్రమే అలొకేట్ అవుతుంది. ఎందుకంటే సిహెచ్ అనే వేరియబుల్లో కేవలం ఒక క్యారెక్టర్ని రీడ్ చేయగల స్పేస్ మాత్రమే రిజర్వ్ అవుతుంది. మీరు అదే ఎక్కువ క్యారెక్టర్స్ని రీడ్ చేయాలి. ఎక్కువ క్యారెక్టర్ని రీడ్ చేసే అవసరం ఎక్కడ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ నేమ్ని రీడ్ చేయాలనుకున్నారు. ఓకే, సో మీ వేరియబుల్ నేమ్ ఏదైనా ఇచ్చేయచ్చు. సో ఎక్స్ అన్నాను. సో సెమీకాల్ని ఇచ్చారు. వేరియబుల్ నేమ్ సిహెచ్ అయినా వేరియబుల్ నేమ్ ఎక్స్ అయినా చివరికి మెమరీలో ఎలొకేట్ అయ్యేది 1 బైట్ మాత్రమే. మీరు సపోజ్ వేరియబుల్ నేమ్ అని ఇచ్చారు. ఫ్రెండ్స్, వేరియబుల్ నేమ్ అని ఇచ్చినంత మాత్రాన మెమరీలో ఒక నేమ్ని స్టోర్ చేసే అంత స్పేస్ అలొకేట్ అవ్వదు. కంప్యూటర్ దృష్టిలో ఇది ఒక వేరియబుల్, దీనికి 1 బైట్ అలొకేట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక వేరియబుల్, దీనికి 1 బైట్ అలొకేట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ నేమ్కి కూడా 1 బైట్ అలొకేట్ చేయడం జరుగుతుంది. బట్ మీరు ఎప్పుడైతే కనుక ఇలా బ్రాకెట్స్ ఇచ్చి మీరు సపోజ్ 10 అన్నారు అంటే 10 క్యారెక్టర్స్ సరిపడా స్పేస్ని అలొకేట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. సో సైజ్ని మెన్షన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు సైజ్ని మెన్షన్ చేయకపోతే దాన్ని క్యారెక్టర్ వేరియబుల్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి సైజ్ని మెన్షన్ చేస్తేనే దాన్ని ఒక క్యారెక్టర్ అరే కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇలా డిక్లేర్ చేయడం వలన మీన్స్ ఇక్కడ ఇచ్చాను కదా క్యారెక్టర్ నేమ్ ఆఫ్ 50 అని చెప్పి. మీరు ఎప్పుడైతే కనుక ఈ విధంగా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశారో అప్పుడు మీకు మెమరీ అనేది ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్గా నేమ్ అనే వేరియబుల్కి ఒక 50 బైట్స్ ఆఫ్ స్పేస్ అలొకేట్ అవుతుంది అండ్ ఇండెక్సింగ్ ఏమో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా చూడండి. 0th క్యారెక్టర్, ఫస్ట్ క్యారెక్టర్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th, 7th, 8th, 9th ఇంకా అలాగా అప్ టు ఎక్కడి వరకు ఉంటుంది? 49 వరకు ఉంటుంది. ఎందుకంటే 0తో స్టార్ట్ అయింది కాబట్టి 49 తోటి ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఇది మీకు మెమరీ ఆక్యుపై అయ్యే విధానం. సో ఈ మొత్తం 50 బైట్స్ని రిఫర్ చేసేది కేవలం ఒకే ఒక వేరియబుల్, అదేంటంటే నేమ్. దీన్నే మనం క్యారెక్టర్ అరే అంటాం. మీన్స్ సింగిల్ డైమెన్షనల్
క్యారెక్టర్ అరే అని అర్థం, విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్ట్రింగ్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది ఇక్కడి వరకు? ఇది స్ట్రింగ్ ఆర్ సింగిల్ డైమెన్షనల్ క్యారెక్టర్ అరే డిక్లరేషన్. ఇప్పుడు నేను మీకు ఇనిషియలైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిక్లరేషన్ అంటే మెమరీలో స్పేస్ ఎలొకేట్ అవుతుంది, దాంట్లో ఎటువంటి డేటా స్టోర్ అవ్వదు. సో మనం ఏదైనా ఒక డేటాని సి లాంగ్వేజ్లో ఇనిషియలైజ్ చేయకపోతే వాటిలో గార్బేజ్ డేటా అనేది స్టోర్ అవుతుంది. ఈవెన్ మన క్యారెక్టర్ అరేలో కూడా అదే కాన్సెప్ట్, గార్బేజ్ క్యారెక్టర్ స్టోర్ అవుతాయి. సో ఇనిషియలైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో క్యారెక్టర్ అరే ఆర్ స్ట్రింగ్ ఇనిషియలైజేషన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. See friends, there are two ways to initialize strings in C language. ఫ్రెండ్స్, నేను ఈ కంప్లీట్ సెషన్లో కొన్ని చోట్ల స్ట్రింగ్స్ అన్న పదం వాడతాను, కొన్ని చోట్ల క్యారెక్టర్ అరే అని వాడతాను. చివరికి ఏదైనా సరే ఒకటే అని తెలుసుకోండి. ప్రతిసారి రెండు ఒకటే అని నేను చెప్పను, ఓకేనా? ఎందుకంటే మీకే బోర్ పడుతుంది తర్వాత. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఇనిషియలైజేషన్ యూజింగ్ క్యారెక్టర్ అరే, మీన్స్ string initialization using character array or character array initialization using character array కాన్సెప్ట్. ఏంటంటే మీరు ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయండి విత్ సైజ్ 10 అని చెప్పి అన్నాను, ఈక్వల్ టు ఇచ్చి మీరు ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చారు. చూడండి, ఫ్లవర్ బ్రాకెట్ ఎందుకు ఇస్తామంటే సి లాంగ్వేజ్లో ఎప్పుడైనా సరే మీరు గ్రూప్ ఆఫ్ డేటాని రిప్రజెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఫ్లవర్ బ్రాకెట్ ఇవ్వాలి. ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకుని కామాతో సెపరేట్ చేయండి అండ్ ఆ క్యారెక్టర్ని సింగిల్ కోడ్స్ తోటి ఎంక్లోజ్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. వై? బికాజ్ క్యారెక్టర్ అరేస్ ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ఈచ్ క్యారెక్టర్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ సింగిల్ కోడ్స్ సెపరేటెడ్ బై కామాస్. అండ్ ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లాస్ట్లో మీరు నల్ క్యారెక్టర్ని పెట్టాలి, అది కూడా సింగిల్ కోడ్స్లో. అలా నల్ క్యారెక్టర్ని పెడితేనే సిస్టమ్కి ఏంటంటే ఇది టెర్మినేషన్ అని అర్థమవుతుంది. వైల్ ఇనిషియలైజింగ్ క్యారెక్టర్ అరే ఆర్ స్ట్రింగ్, మెన్షనింగ్ అరే సైజ్ ఈజ్ ఆప్షనల్. మీన్స్ ఇక్కడ అరే సైజ్ అని రావాలి. అరే సైజ్ ఈజ్ ఆప్షనల్. అరే సైజ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఆటోమేటికల్లీ బై ద కంపైలర్ బేస్డ్ అపాన్ ద డేటా ప్రొవైడెడ్. అంటే మీరు ఇక్కడ సైజ్ ఇచ్చారు, ఇట్స్ వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది, బట్ అది ఆప్షనల్ ఫ్రెండ్స్. మీరు అరే సైజ్ ఇవ్వకపోయినా పర్లేదు. ఈ విధంగా ఏంటంటే మీరు స్పెసిఫై చేయొచ్చు. చూడండి, సైజ్ ఇవ్వలేదు, బట్ మరి సైజ్ ఎలా డిసైడ్ అవుతుంది? మీరు ఇచ్చే నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని బట్టి ఆటోమేటికల్గా కంపైలర్ ఏంటంటే నంబర్ ఆఫ్ బైట్స్ని రిజర్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, దీనికి డిఫరెన్స్ ఏంటంటే సపోజ్ మీరు ఒక క్యారెక్టర్ అరేని డిక్లేర్ చేసి సైజ్ 50 అన్నారు, ఓకే, అండ్ దాంట్లో మీరు 10 క్యారెక్టర్స్ నేమ్నే ఎంటర్ చేశారు. సో అనవసరంగా 40 బైట్స్ ఆఫ్ స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది. దీంట్లో మీరు ఏంటంటే ఎంత డేటాని స్టోర్ చేస్తారో మీకు అంతే మెమరీ అనేది ఎలొకేట్ అవ్వడం జరుగుతుంది. అది ఫ్రెండ్స్ డిఫరెన్స్ ఏంటంటే. ఓకే, ఇఫ్ నల్ క్యారెక్టర్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఇనిషియలైజేషన్ అంటే ఇదిగోండి, ఇక్కడ మీరు ఇంకా సైజ్ ఇవ్వలేదు కాబట్టి మనకి మీరు ఒకవేళ నల్ క్యారెక్టర్ ఇక్కడ రిమూవ్ చేసినా మీకు ఏంటంటే చివరిన లాస్ట్ క్యారెక్టర్ తర్వాత గార్బేజ్ క్యారెక్టర్స్ని డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. మీన్స్ మీకేమవుతుందంటే మెమరీలో ఒక ఎరే డిక్లేర్ అయిపోయి మీరు ఇంకా సైజ్ ఇవ్వలేదు కాబట్టి ఎక్కడ ఎండ్ చేయాలో తెలీదు. ఇజ్ ఇట్ క్లియర్? సో ఈ క్యారెక్టర్స్ని స్టోర్ చేసి నల్ క్యారెక్టర్ పెట్టి వెనకాల కొన్ని గార్బేజ్ క్యారెక్టర్స్ని అపెండ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ డిక్లరేషన్ తోటి మీరు కావాలంటే ట్రై చేసి చూడొచ్చు మనం ప్రాక్టికల్గా వర్క్ చేసినప్పుడు. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ని మనం ఏంటంటే మెథడ్ 1 అంటాము. ఇది యూజింగ్ క్యారెక్టర్ అరే ఇనిషియలైజేషన్, మీన్స్ స్ట్రింగ్ ఇనిషియలైజేషన్ యూజింగ్ క్యారెక్టర్ అరే అని అర్థం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడబోయేది మనం మెథడ్ 2, ఓకే, ఆఫ్ స్ట్రింగ్ ఇనిషియలైజేషన్. దీన్ని మనం ఏంటంటే ఇనిషియలైజేషన్ యూజింగ్ స్ట్రింగ్ లిటరల్ అని చెప్పి అంటాం. స్ట్రింగ్ లిటరల్ అంటే మీరు ఒక్కొక్క క్యారెక్టర్ని అసైన్ చేయవలసిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా స్ట్రింగ్ని ఏంటంటే డబుల్ కోడ్స్లో ఎన్క్లోజ్ చేసి
కావాలంటే ఇనిషియలైజ్ చేయొచ్చు. ఓకే, దీన్ని మనం ఏంటంటే ఇనిషియలైజేషన్ యూజింగ్ స్ట్రింగ్ లిటరల్ అంటాము. అండ్ ఇదే బెస్ట్ పద్ధతి ఏంటంటే, ఇజ్ ఇట్ క్లియర్, ఇదే బెస్ట్ అండ్ టైమ్ సేవింగ్ మెథడాలజీ. దీంట్లో కూడా మీరు కావాలంటే సైజ్ని ఇవ్వచ్చు అండ్ సైజ్ని ఇవ్వకుండా కూడా కావాలంటే ఇనిషియలైజ్ చేయొచ్చు అన్నమాట. ఇజ్ ఇట్ క్లియర్? అండ్ వెన్ ద క్యారెక్టర్ అరే ఈజ్ ఇనిషియలైజ్డ్ యూజింగ్ స్ట్రింగ్ లిటరల్ మీన్స్, ఈ స్ట్రింగ్ లిటరల్ అంటే చూడండి డబుల్ కోడ్స్ ఇచ్చారు కదా, దీన్నే మనం స్ట్రింగ్ లిటరల్స్ అంటాం. ఇజ్ ఇట్ క్లియర్? సో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని డబుల్ కోడ్స్లో పెట్టి ఎరేకి ఇనిషియలైజ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే కనుక మీరు ఒక క్యారెక్టర్ ఎరేని స్ట్రింగ్ లిటరల్ ఉపయోగించి ఇనిషియలైజ్ చేస్తున్నారో అప్పుడు నల్ క్యారెక్టర్ అనేది ఆటోమేటికల్లీ కంపైలర్ అపెండ్ చేసుకుంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? నల్ క్యారెక్టర్ విల్ బి అపెండెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ బై ద కంపైలరే చేసుకుంటుంది. సో ఫస్ట్ మెథడ్కి సెకండ్ మెథడ్కి ఇది డిఫరెన్స్ ఫ్రెండ్స్, మీరు కన్సిడర్ చేయవలసింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇదిగోండి ఈ విధంగా యాక్చువల్గా ఏంటంటే మెమరీలో మీరు 10 అనగానే 10 బైట్స్, అలాగే ఏం సైజ్ ఇవ్వకపోతే ఒక అప్రాక్సిమేట్ సైజ్ తోటి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. అండ్ దాంట్లో ఈ విధంగా అంటే నేమ్ అనేది మనకు ఎరే నేమ్ అండ్ ఎరే ఆఫ్ 0th ఇండెక్స్లో ATISH, ఎందుకంటే నేను ఇక్కడ క్యారెక్టర్ నేమ్ ఆఫ్ 10 అని ఇచ్చేసి అతీషన్ నేమ్ స్టోర్ చేశాను. సో నాకు నేమ్ స్టోర్ అవుతుంది. అండ్ లాస్ట్లో బై డిఫాల్ట్, ఇజ్ ఇట్ క్లియర్, ఒక స్పెషల్ క్యారెక్టర్ని అపెండ్ చేయడం జరుగుతుంది. ఆ స్పెషల్ క్యారెక్టర్ మనకి ఇక్కడ నల్ క్యారెక్టర్ అని చెప్పి అర్థం. ఫ్రెండ్స్, ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఒక క్యారెక్టర్ అరేని డిక్లేర్ చేసి దాని తర్వాత అసైన్ చేయాలనుకుంటే కుదరదు, ఎర్రర్ ఇస్తుంది. ఏంటంటే యూ కెనాట్ అసైన్ స్ట్రింగ్స్ లైక్ దిస్ టు క్యారెక్టర్ అరే. సో అరేస్ అండ్ స్ట్రింగ్స్ డజంట్ సపోర్ట్ అసైన్మెంట్ ఆపరేటర్. ఇనిషియలైజేషన్ చేయొచ్చు, అసైన్మెంట్ కుదరదు. సార్ దీనికి డిఫరెన్స్ ఏంటి? మీరు ఎక్కడైతే కనుక వేరియబుల్ని డిక్లేర్ చేశారో ఆ వేరియబుల్ డిక్లరేషన్ టెర్మినేట్ చేయకుండా అంటే సెమీకోలన్ పెట్టకుండా అప్పటికప్పుడే డేటాని అసైన్ చేయడం జరుగుతుంది. దీని ఇనిషియలైజేషన్ అంటాము. ఎప్పుడైతే కనుక మీరు సెమీకోలన్ ఇచ్చారో ఆ వేరియబుల్ డిక్లరేషన్ అక్కడితో పూర్తయిపోయింది అండ్ మెమరీలో ఈ 20 క్యారెక్టర్ స్పేస్ అనేది గార్బేజ్ క్యారెక్టర్స్ తోటి ఫిల్ అయిపోయింది. దాని తర్వాత మీరు ఈక్వల్ టు ఇచ్చేదని అసైన్ చేస్తే ఇది అసైన్మెంట్ అవుతుంది తప్ప ఇది ఇనిషియలైజేషన్ అవ్వదు. అండ్ ఇలా ట్రై చేస్తే మీకు ఎర్రర్ వస్తుంది. ఇవన్నీ నేను మీకు ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్ ద్వారా చూపిస్తాను. డోంట్ వరీ, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే మెథడ్ 1 అండ్ మెథడ్ 2 ఒక డిఫరెన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, అంటే డిఫరెన్స్ బిట్వీన్ క్యారెక్టర్ ఎరే అండ్ స్ట్రింగ్ లిటరల్ డిక్లరేషన్స్ అండ్ ఇనిషియలైజేషన్స్. In method 1, null character is appended explicitly by the user, and in method 2, null character is appended at the end of the string by the compiler. Friends, అర్థమైంది కదా? మెథడ్ 1ని మీరే చూడండి కావాలంటే. మెథడ్ 1లో నల్ క్యారెక్టర్ని ఎక్స్ప్లిసిట్గా మనమే అపెండ్ చేయాలి, మీన్స్ మనమే ప్లేస్ చేయాలి. మెథడ్ 2లో నల్ క్యారెక్టర్ అనేది ఆటోమేటికల్గా కంపైలరే ప్లేస్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అసలు ఫైనల్లీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుండి మనం నల్ క్యారెక్టర్ అంటున్నాం కదా. అసలు నల్ క్యారెక్టర్ అంటే ఏంటి? వాట్ ఈజ్ నల్ క్యారెక్టర్? నల్ క్యారెక్టర్ రిప్రజెంట్స్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్ట్రింగ్ టెర్మినేటర్. అంటే స్ట్రింగ్ ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది చెప్పేది ఈ నల్ క్యారెక్టర్ మాత్రమే. ఇజ్ ఇట్ క్లియర్? ఎందుకంటే మనం ఒక స్ట్రింగ్ని ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఆ స్ట్రింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఎరేలో ప్రతి ఎలిమెంట్ స్టార్ట్ అయ్యేది 0th ఇండెక్స్ నుండే, కానీ ఎక్కడ ఎండ్ అవుతుంది అన్నది తెలీదు. అది మనకి నల్ క్యారెక్టర్ ద్వారా తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఒక బేసిక్ ఇంట్రొడక్షన్, లేదా క్యారెక్టర్ ఎరేస్ ఒక బేసిక్ ఇంట్రొడక్షన్. ఓకే, సో ఐ బిలీవ్ కాన్సెప్ట్ అనేది మీకు చాలా క్లియర్గా అర్థమై ఉండాలి. నెక్స్ట్ సెషన్లో
నేను మీకు ప్రాక్టికల్గా క్యారెక్టర్ అరే డిక్లరేషన్స్ అండ్ ఇనిషియలైజేషన్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు సి లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి కూడా ఈ వీడియో సిరీస్ని డెఫినెట్గా షేర్ చేయండి. అండ్ సి లాంగ్వేజ్ ఒకటే కాదు, ఫ్యూచర్లో ఏంటంటే నేను వేరే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.